హాయ్ ఫ్రెండ్స్, మా వారైతే ప్రతిరోజు 5 o'clockకి సెటిల్ గేమ్కి అయితే వెళ్తారు. ఇంటికి వచ్చేసరికి 7 o'clock అవుతుంది. మరి ఆయన వచ్చేసరికి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంచాలి కదా. ఇప్పటికి 3 days అయింది. ప్రతిరోజు రాగి జావ ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ప్రతిరోజు ఒకే బ్రేక్ఫాస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా తినబుద్ధి కాదని ఈ రోజు అయితే మా వారి కోసం స్పెషల్గా అయితే మొలకలను ప్రిపేర్ చేసి పెట్టాను. కొంతమంది మొలకలు తినడానికి అంతగా ఇష్టపడరు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా అయితే మనం మొలకలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మొలకల్ని కొంచెం వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే దీంతో పాటు కారం కోసం ఒక 2 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. దీంతో పాటు ఒక చిన్న లెమన్ ముక్కను తీసుకొని దీని రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చితే కొంచెం చిటికెడు సాల్ట్ ని అయితే వేసుకోండి, లేదంటే సాల్ట్ వేయకపోయినా సరే చాలా టేస్ట్ గా ఉంటుంది. నాకు తెలిసి ఇందులో సాల్ట్ వేయకపోతేనే మంచిది. కాకపోతే మా వారు అయితే లైట్ గా సాల్ట్ వేయమన్నారని కొంచెం చిటికెడు సాల్ట్ ని అయితే వేసాను. ఇక్కడ చాలా సింపుల్ గా ఈజీగా మా వారు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మా వారికి అయితే ఇచ్చేద్దాం. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా రోజుకొక ఐటమ్ మార్చి పెడుతుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకే రకం పెట్టామంటే అస్సలు తినడానికి నచ్చరు. అలానే మొలకలు తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ గా ఉంటుంది, ఇష్టంగా తినాలనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.